అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఒప్పందం అయ్యే వరకు ఇరాన్ చుట్టే తమ సైన్యం ఉంటుందని తెలిపారు. అమెరికా దాడులతో ఇరాన్ ఇప్పటికే చాలా బలహీనపడిందన్నారు. చర్చలు సఫలమయ్యే వరకు అమెరికా సైన్యం అక్కడే ఉంటుందన్నారు. హర్ముజ్ జలసంధి తెరవడంతో సేఫ్ గా ఉంచుతామన్నారు. ఒకవేళ చర్చలు విఫలమైతే మళ్లీ కాల్పులు జరుపుతామన్నారు. తదుపరి విజయం కోసం అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ వెల్లడించారు. మరి ఇదే ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా కాన్సంట్రేటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్, అంతా సజావుగా సాగుతోంది, మొత్తంగా శాంతి చేకూరుతోంది అనుకుంటున్న ఈ సమయంలో ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు కదా. చర్చలు సఫలం అవ్వకపోతే మళ్ళీ కాల్పులకు అమెరికా సైన్యం రెడీగా ఉంది, ఇరాన్ చుట్టే మోహరించి ఉందని ఆయన చెప్తున్నారు కదా. మరి ఈ వ్యాఖ్యల్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు శివప్రసాద్? ట్రంప్ స్వభావంలో ఉన్నటువంటి విరుద్ధమైనటువంటి స్థితిని మనం స్పష్టంగా దీంట్లో గమనించవచ్చు. ఏది మాట్లాడినా కూడా అది కరెక్టే అని నమ్మడానికి ఎప్పుడు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి గతంలో చాలాసార్లు చూసాం, ఇప్పుడు కూడా మళ్ళీ మరొకసారి చూస్తున్నాం. ఇంకా ఇరాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎట్లాగైనా ఒప్పందం ఖరారు చేసుకోవడమే ప్రధానమైనటువంటి లక్ష్యం. ఈ ఒప్పందం చేసుకోవడం ద్వారా తనకి అమెరికాకి ఎంత లబ్ధి పొందుతుంది, అమెరికాకి ఎంత ప్రతిఫలం లభిస్తుంది అనేది అతను ప్రధానమైనటువంటి లక్ష్యంగా కనిపిస్తోంది. అదే పద్ధతిలో అతను కొనసాగుతున్నాడు. కాల్పుల విరమణ 14 రోజుల పాటు చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా తమ సేనలన్నీ కూడా మొత్తం ఇరాన్ చుట్టూ మోహరించి ఉన్నాయి. ఏ క్షణాలైనా మేము అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈవెన్ సైనికులు డైరెక్ట్ గా ఇన్వైడ్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా దానికి కూడా మేము రెడీగా ఉన్నాం. కాబట్టి మీరు ఒప్పందాన్ని ఖచ్చితంగా ఖరారు చేయాలి. అలా చేయని పక్షంలో మరోసారి దాడులు చేయడానికి మేము వెనకాడం, మొత్తాన్ని విధ్వంసం సృష్టిస్తాం, మొత్తం తీసేస్తాం అనేటువంటి పద్ధతిలో అతను మాట్లాడాడు. మరోవైపు ఇజ్రాయెల్ బీరూట్ మీద భయంకరమైనటువంటి దాడులు చేస్తూ ఉంది. ముందు చెప్పినట్టుగానే మీరు ఏ ఒప్పందాలు చేసుకున్నా సరే ఆ పరిధిలోకి మేము రాము, మేము ఖచ్చితంగా లెబనాన్ మీద ఖచ్చితంగా అటాక్ చేస్తాం. అక్కడ ఉండేటటువంటి హిజ్బుల్లా కానీ మిగిలినటువంటి ఉగ్ర మూకలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సమూలంగా నాశనం చేసే వరకు మా పోరాటం ఆగదని ఇజ్రాయెల్ ప్రకటించింది. అదే పద్ధతిలో చాలా తీవ్రంగా విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం 10 నిమిషాల వ్యవధిలో దాదాపు 100 మిసైల్స్ ని ప్రయోగించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటువంటి నేపథ్యంలో యుద్ధం ఎట్లా అవుతుంది, ఏమవుతుంది అనేది ఇప్పటికి కూడా సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. హర్ముజ్ పూర్తిగా వదిలివేయాలి అనేటటువంటి వారు ట్రంప్ మాట్లాడినటువంటి మాట. మరి దాంట్లో ఎక్కడ కూడా ఈ ట్యాక్స్ సంబంధించినటువంటి ప్రస్తావన మళ్ళీ దాంట్లో చేయలేదు. కాబట్టి అసలు ఏం జరుగుతుంది, అసలు ఏది నిజం ఏది అబద్ధం తెలియనటువంటి పరిస్థితిలో ప్రపంచం అంతా ఉంది. ఇదే పరిస్థితి ఇంకా కొంతకాలం పాటు కొనసాగితే, ఈ సస్పెన్స్ కనుక ఇలాగే కొంతకాలం పాటు కొనసాగితే మళ్ళీ పూర్వస్థితి మళ్ళీ ఏర్పడినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరోసారి యుద్ధానికి తెగబడ్డా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పుకోవచ్చు అర్చన. అయితే ఒకవైపు చూసుకుంటే ఇప్పటికే ఇజ్రాయెల్ అంటే చాలా సమర్థవంతంగా ఎదుర్కొంది, అటు ఇరాన్ ఇజ్రాయెల్ని కావచ్చు అమెరికాని కావచ్చు చాలా సమర్థవంతంగా ఎదుర్కొంది. కానీ ఇప్పుడు మరి లెబనాన్ పరిస్థితి ఏంటి? దానికంత సమర్థత ఉందనుకోవచ్చా? లెబనాన్కి అంత సమర్థత లేదు. లెబనాన్కి ఎవరైనా సహాయం చేయాల్సిందే. అలా చేయని పక్షంలో లెబనాన్ డెఫినెట్ గా ఆ పరిస్థితిలో మాత్రం లేదు. లెబనాన్ ప్రత్యేకంగా దీని మీద ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడం కానీ అదంతా కూడా ప్రత్యేకంగా జరగలేదు ఎప్పుడు కూడా. ఇరానే దాన్ని ఆ బాధ్యతను తీసుకుని లెబనాన్ ని రక్షించాలి, లెబనాన్ సేవ్ చేయాలి, లెబనాన్ మీద అటాక్ చేస్తే మేము ఊరుకోము అనేటటువంటి స్టేట్మెంట్ ఆల్రెడీ ఇరాన్ ఇచ్చింది. కాబట్టి ఇరాన్ దాంట్లో ఇన్వైడ్ అయ్యి ఇరాన్ చేయాల్సిందే తప్ప డైరెక్ట్ గా లెబనాన్ చేసేటువంటి పరిస్థితులు లేదు. కానీ లెబనాన్ లో ఉన్నటువంటి దక్షిణ ప్రాంతం అంతా కూడా ముఖ్యంగా అంటే రాజధాని పక్కనే ఉన్నటువంటి దక్షిణ ప్రాంతం అంతా కూడా పూర్తిగా హిజ్బుల్లా లేకపోతే హమాస్ వాళ్ళ యొక్క చేతుల్లో ఉంది. కాబట్టి వాళ్ళని నాశనం చేసే వరకు ఆగమని చెప్పి ఇజ్రాయెల్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో ఇరాన్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతుందా, మళ్ళీ ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుందా, అట్లాగే గల్ఫ్ కంట్రీస్ మీద మళ్ళీ అటాక్ చేసే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా సస్పెన్స్ లో ఉన్నాయి. ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు అనేటటువంటి పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది. అందువల్ల యుద్ధం ఆగిపోయింది దీంతో అని చెప్పి సంతోషపడాల్సినటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఇవాళ ట్రంప్ స్టేట్మెంట్ తో మరింత అగ్గిగాజ్యం వచ్చినట్టు అయింది. ఖచ్చితంగా ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇరాన్ ని లొంగ తీసుకోవడానికి అని స్పష్టంగా మనకు తెలుస్తుంది. తనతో ఒప్పందం చేసుకోవాలి, అలా చేసుకుంటేనే అతను ఇరాన్ ని వదిలేస్తాడు. అలా కాని పక్షంలో మళ్ళీ అటాక్ చేయడం మాత్రం ఖచ్చితంగా తథ్యం. ఈసారి చాలా భారీగా ఉంటుందని కూడా అతను హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఎంత భారీగా ఉంటుంది ఏంటి అనే దాని మీద ఆలోచనలు లేకపోతే వాటికి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతోంది. ట్రంప్ మాత్రం యథావిధిగా తన రైనటువంటి శైలిలో ఒకసారి ఫేవర్ గా, ఒకసారి వ్యతిరేకంగా, ఒకసారి బెదిరిస్తూ, ఒకసారి వాళ్ళని మెచ్చుకుంటూ ఇలా డిఫరెంట్ రూపాలని తనలో చూపిస్తూ ఆయన ప్రదర్శన ఆయన చేస్తూ ఉన్నాడు. అందువల్ల యుద్ధం ఆగిపోయిందని పూర్తిగా విశ్వసించడానికి లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అర్చన.
అయితే శివప్రసాద్, మనం ఇప్పుడు చూసుకుంటే ఈ సీజ్ ఫైర్ లో భాగంగా ఒక 10 అంశాలను అయితే ఇరాన్ పెట్టి ఉంచింది. వాటన్నింటికి అంటే మరి ఇటు నుంచి ఇజ్రాయెల్ నుంచి కావచ్చు, అమెరికా నుంచి కావచ్చు, ఇరాన్ పై అసలు ఏ రకమైన ఒత్తిడి ఉంది? ఇరాన్ దేనికి లొంగిపోవాలి? ఏంటేంటి వీళ్ళు కోరుకుంటున్నారు? ఇరాన్ దేనికి వాళ్ళకి సానుకూలంగా స్పందించాలి? ప్రధానంగా అణ్వాయుధాలు తయారు చేయడం అనేటటువంటి దానికి పూర్తిగా సొంత చెప్పాలి. మీ అణు సామర్థ్యాన్ని టోటల్ గా వదులుకోవాలి. అక్కడ మీకు ఉన్నటువంటి అణ్వాయుధాలు తయారు చేయడానికి ఉండేటటువంటి సామగ్రి ఏదైతే ఉందో ఆ సామగ్రి అంతా ధ్వంసం అయిపోవాలి. మీ దగ్గర ఉన్నటువంటి ఆయిల్ మొత్తం అంతా కూడా ఇచ్చేయాలి. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్ ట్రంప్ కి. వాడు ఇచ్చినటువంటి 10 డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో వాటికి అంగీకరించినట్టుగా ప్రతిదానికి అగ్రీడ్ అని చెప్పి చెప్తున్నట్టుగా వచ్చింది. కానీ ఏం అగ్రీ అయ్యాడు? వాళ్ళు మాకు హల్మజ్ చేస్తున్న మీద మాకు పూర్తి ఆధిపత్యం మాకు కావాలి అని అడిగారు. దాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నాడు. ఆయిల్ వీళ్ళకి ఇచ్చేయడానికి, అమెరికాకి ఇచ్చేయడానికి వాడికి సిద్ధంగా లేరు ఇరాన్ వాళ్ళు. కాబట్టి దానికి కాదనే సమాధానమే వస్తుంది. మరి ఇట్లా నేపథ్యంలో ప్రధానమైనటువంటి డిమాండ్స్ కి ట్రంప్ ఏం ఒప్పుకున్నట్టు? మరి అక్కడ రిజిమ్ చేంజ్ కావాలని అడిగారు. రిజిమ్ చేంజ్ కావాలనేది ట్రంప్ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. ఖొమైనీకి సంబంధించినటువంటి వారసులు కానీ, ఖొమైనీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ అక్కడ అధికారం చెలాయించడానికి వీల్లేదు అనేది ప్రధానమైనటువంటి డిమాండ్. కానీ అదే కొనసాగుతుంది. ఇప్పుడు కూడా మొత్తమానే అక్కడ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ మొత్తం అంతా వాటి కూడా కనిపిస్తున్నాడు. అక్కడ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది? ఏ డిమాండ్ కూడా ఇప్పటి వరకు చేసినటువంటి ఇరాన్ డిమాండ్స్ కి ట్రంప్ ఒప్పుకున్నట్టుగా ఇప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మూలకంగా కనిపించట్లేదు. కాబట్టి అది పూర్తయ్యే వరకు ట్రంప్ ఇలా బెదిరిస్తూనే ఉంటాడు. దానికి ఇరాన్ సిద్ధపడుతుందా లేదా అనేది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, హెజ్బొల్లా మీద, హమాస్ మీద బీరూట్ లో చేస్తున్నటువంటి దాడుల్ని ఇజ్రాయెల్ ఆపకపోతే మేము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ఇరాన్ ఆల్రెడీ బెదిరించింది. కాబట్టి ఇరాన్ మళ్ళీ జోక్యం చేసుకుంటే మళ్ళీ వార్ స్టార్ట్ అయినట్టే. కాబట్టి దీనికి కూడా ట్రంప్ ఒప్పుకుంటాడో తెలియదు. అట్లాగే గల్ఫ్ దేశాల మీద కూడా మళ్ళీ దాడులు చేస్తామనే మాట కూడా ఇరాన్ చెప్తోంది. కాబట్టి ఒకవేళ అదే కనుక జరిగితే మళ్ళీ ప్రొటెక్షన్ కోసం మళ్ళీ ట్రంప్ ఆటోమేటిక్ గా రంగంలోకి దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఏ డిమాండ్ ఇంతవరకు ఒప్పుకున్నట్టుగా క్లారిటీ మాత్రం కనిపించట్లేదు. యుద్ధం మళ్ళీ కొనసాగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక ఓకే చేస్తే సరే, లేదంటే మాత్రం డెఫినెట్ గా మళ్ళీ వార్ కంటిన్యూ అవడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. శివప్రసాద్, మనం హర్ముజ్ జలసంధి విషయానికి వస్తే దాన్ని ఓపెన్ చేశారు. కానీ కాకపోతే ఏవైతే నౌకలు వెళ్తాయో వాటి నుంచి దాదాపు 18 కోట్ల రూపాయల సుంకాన్ని చెల్లించాల్సిందే అని ఇప్పుడు ఇరాన్ చెప్తోంది. అయితే ఇంతకు ముందు ట్రంప్ కూడా దీనికి సంబంధించి ఒక వ్యాఖ్య చేశారు. ఎప్పుడైతే మేము ఇరాన్ గెలుచుకుంటామో, దానిపై ఆధిపత్యాన్ని సాధిస్తామో, అప్పటి నుంచి హర్ముజ్ జలసంధిపై అక్కడి నుంచి వెళ్లే నౌకలపై ఖచ్చితంగా సుంకం విధిస్తాము అంటూ ఆయన కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఇకపై హర్ముజ్ జలసంధిపై వెళ్లే ప్రతి నౌక కట్టాల్సిందన్న కప్పం ఖచ్చితంగా. ఎందుకంటే ఇంత క్రితం ఉన్నటువంటి పరిస్థితి కాదు ఇప్పుడు. ఇంత క్రితం ఏ రోజు కూడా అక్కడ వెళ్ళేటువంటి నౌకల మీద టోల్ వేసినటువంటి సందర్భం ఎప్పుడు కూడా లేదు. అంతర్జాతీయ జలాలది. అవి ఇరాన్ కి దగ్గరలో ఉండవచ్చు, లేకపోతే ఒమన్ కి దగ్గరలో ఉండవచ్చు. కానీ ఈ 2 దేశాలు నష్టపోయినాయి కాబట్టి, ముఖ్యంగా ఇరాన్ ధ్వంసం అయిపోయింది కాబట్టి దానికి నేను ఈ టోల్ వసూలు చేసి ఆ డబ్బులు మా దేశం యొక్క పునర్నిర్మాణానికి వాడుకుంటాము అంటే మిగిలిన దేశాలన్నీ దేనికి అంగీకరించాలి? వాళ్ళకి ఏంటి సంబంధం? యుద్ధం చేసింది ఇజ్రాయిల్, అమెరికా అండ్ ఇరాన్. కాబట్టి ఆ ముగ్గురికి మధ్య వాళ్ళు చూసుకోవాలి. అమెరికాలో ఒకరి మీద నువ్వు సుంకం వేయి, ఇజ్రాయెల్ ఒకరి మీద సుంకం వేయి, వాటి మిత్ర దేశాల మీద సుంకం వేయి, పర్వాలేదు. కాబట్టి వాటితో సంబంధం లేనటువంటి దేశాలు కూడా ఎందుకు చెల్లించాలి? కాబట్టి ఇప్పుడు అనవసరంగా మిగిలినటువంటి ప్రపంచ దేశాలన్నిటి మీద ఈ సుంకం అనేటటువంటిది 19 కోట్ల రూపాయలు, దాదాపు 10 నుంచి 18 కోట్ల రూపాయల మధ్యలో ఉంటుంది. అంత పెద్ద సుంకాన్ని విధిస్తే ఏ దేశం మాత్రం అంగీకరిస్తుంది? అంగీకరించే పరిస్థితిలో మిగిలిన దేశాలు లేవు. మరి ఏం జరుగుతుంది? దీని మీద ఏమవుతుంది? ఆ దేశాలని కల్పించుకుని ఏమైనా చేస్తాయా? ట్రంప్ కూడా తను కూడా ఒకటి స్వాధీనం చేసుకున్నా కూడా తాను కూడా సుంకం వేస్తానని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. దాన్ని ఎట్లా చూడాలి? ఇవన్నీ కూడా మిగిలిన సభ్య దేశాలు, ఐక్యరాజ్య సమితి, మిగిలినటువంటి ఇవన్నీ కూడా కలిసి ఆలోచించాల్సినటువంటి విషయం. ఆ తర్వాత కానీ దీనికి సంబంధించినటువంటి క్లారిటీ రాదు. ఏది ఎట్లా మాట్లాడుతున్నాడో, ఏది ఫేవరబుల్ ఏది కాదో ఎవరికి తెలియదు ప్రపంచంలో. అట్లాంటి పరిస్థితి ట్రంప్ విషయంలో మనకి కనిపిస్తుంది. కాబట్టి అతను ఫైనల్ గా చెప్పేటటువంటి ఏదైనా జరిగిన తర్వాత ఇది జరిగింది అని తెలుసుకోవడం తప్ప ఇట్లా జరుగుతుంది, ఈ ప్రకారం వెళ్తాడు అనేటటువంటి నిర్ణయించే కెపాసిటీ ఎవరికి లేదు. అందువల్ల తాత్కాలికంగా అనేది సుంకం చెల్లించాల్సిందే, నో డౌట్. అయితే ఇప్పటికే ఇరాన్ పై యుద్ధంతో అతలాకుతలం అవుతోంది మొత్తం ప్రపంచం అంతా. ఇప్పుడు లెబనాన్ పై కూడా మరొకసారి యుద్ధానికి దిగడాన్ని దేనిగా అర్థం చేసుకోవచ్చు? ఎందుకంటే ఇదే సమస్య పోలేదు, ఈ సమస్యే మళ్ళీ కొత్తగా అదెందుకు? లెబనాన్ మీద యుద్ధం చేయడము, లెబనాన్ లో ఉన్నటువంటి హమాస్ ని కానీ మిగిలినటువంటి ఉగ్రముఖల్ని అంతం చేయడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఇజ్రాయెల్ పనిచేస్తోంది. ఆ మేరకే యుద్ధం స్టార్ట్ అయింది. ట్రంప్తో జరిగినటువంటి ఒప్పందాల్లో అది కూడా ఉంది అనేటటువంటి సమాచారమే ఉంది ఇప్పటి వరకు. లెబనాన్ మీద దాడులు చేస్తుంటే మరి ఇంతకాలం ట్రంప్ ఎందుకు మౌనంగా ఉన్నాడు? ట్రంప్ ఎందుకు మాట్లాడలేదు దాని గురించి?
మరి ఇప్పుడు కూడా ట్రంప్ దాని గురించి మాట్లాడే అవకాశం లేదు. కాబట్టి ఇజ్రాయెల్ తన ఏ లక్ష్యంతో అయితే ప్రారంభించిందో ఆ ప్రారంభించిన యుద్ధాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తుంది ఇజ్రాయెల్, నో డౌట్. కాబట్టి ఆ యుద్ధం అయితే కొనసాగుతుంది. దాంట్లో ఇరాన్ జోక్యం చేసుకుంటుందో చేసుకోదా అనేది ప్రధానమైనటువంటి ఇష్యూ. ఒకటి ఇరాన్ కనుక దాంట్లో జోక్యం చేసుకుంటే మళ్ళీ అమెరికా మళ్ళీ రంగంలోకి దిగాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి దీన్ని ఆపడానికి ట్రంప్ ఏం చేస్తాడనేది ప్రధానం. ట్రంప్ యుద్ధాన్ని ఆపడం కంటే తనతో ఒప్పందానికి ఖరారు చేసుకుంటుందా లేదా అనేది ప్రధానమైనటువంటి అంశంగా చూస్తున్నాడు. దానికోసమే అతను యుద్ధంలోకి దిగాడు. యుద్ధంలో అతను ఇరుక్కుపోయాడు. ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో బయటకి ఏదో ఒక ఎగ్జిట్ కావాలి కాబట్టి ఆ ఎగ్జిట్ కోసమే 45 రోజుల విరమణ అనేది ప్రతిపాదించాడు. దాన్ని కూడా పక్కన పెట్టి చివరికి 14 రోజులు పాకిస్తాన్ దౌత్యంతో 14 రోజులు విరమణ అనేది పెట్టాడు. పెట్టిన తర్వాత కూడా ఎప్పుడైతే హమాస్ తో లేకపోతే హెజ్బుల్లా మీద యుద్ధం జరుగుతుందో ఆటోమేటిక్ గా బీరూట్ నాశనం అయిపోతుందో ఇట్లాంటి నేపథ్యంలో మళ్ళీ ఇరాన్ కల్పించుకోవాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అవడం ద్వారా ఆటోమేటిక్ గా ఇరాన్ మళ్ళీ లెబనాన్ సహాయానికి వెళ్లాల్సినటువంటి స్థితి వస్తుంది. అదే కనుక వస్తే మళ్ళీ వరల్డ్ వార్ మళ్ళీ స్టార్ట్ అయిపోయినట్టుగానే మనం భావించవలసి ఉంటుంది. అర్చన. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్.